టీజీ డీసెట్ అప్లికేషన్ నోటిఫికేషన్ వచ్చింది. ఇది 10+2 చదివిన వాళ్ళకి మంచి అవకాశము. మీరు దీనిని సద్వినియోగం చేసుకోండి. దీనికి స్టార్టింగ్ డేస్ వచ్చి మార్చి 24 నుంచి అండ్ ఎండ్ డేట్ వచ్చి 15/5 వరకు దీన్ని పొడిగించారు. 15/5 వరకు ఉంది. సో, మీరు ఈ మీన్ టైమ్‌లో అప్లై చేసుకోండి. కానీ మీరు ఎంత ముందు అప్లై చేసుకుంటే మీకు అంత మంచిది. ఇంకొకటి ఇది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోసము ఇంటర్మీడియేట్ అర్హతతోటి ఏసినటువంటి నోటిఫికేషన్. తెలంగాణ గవర్నమెంట్ ఏసినటువంటి నోటిఫికేషన్. దీనికి 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. సో, దీనిలో భాగంగా మీరు ఫార్మ్ అప్లై చేయాలన్నా, మీ ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ తీసుకోవాలన్నా, మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలన్నా దీనికి ఒక సెపరేట్ వెబ్‌సైట్ ఉంది. అది ఆ వెబ్‌సైట్ ఏంటి అనంటే డీసెట్ సిడిఎస్సి తెలంగాణ .gov.in ఈ సైట్‌లోకెళ్ళి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఇస్తారు. ఎలా అప్లై చేయాలి, ఏంది అనేది, అప్లికేషన్ ఫామ్ ఏంది, పేమెంట్ స్టేటస్ ఏంది, వాటన్నిటిని చూసి మీరు అప్లై చేయొచ్చు. దీనికి మనకు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు, ముఖ్యమైనటువంటి డీటెయిల్స్ మన కాడ ఏముండాలంటే ఫస్ట్ క్వాలిఫికేషన్‌కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఒక ఫోటో, ఒక సిగ్నేచర్. అయితే క్వాలిఫికేషన్ ఏందంటే 10థ్ క్లాస్ మెమో మన దగ్గర ఉండాలి. ఇంటర్ మెమో మన దగ్గర ఉండాలి. ఒకవేళ ఇంటర్ మెమో మన దగ్గర లేదు, మరి అప్పుడు మనం ఇంటర్ చదువుతున్నాం అనుకోండి, మనకాడ హాల్ టికెట్ ఉంటే చాలు. మనము గాబరా పడాల్సిన అవసరం ఏం లేదు. సో, దీంతో పాటు ఒక ఫోటో అండ్ సిగ్నేచర్ ఉండాలి. ఆ ఫోటో, సిగ్నేచర్ 2 కూడా స్కాన్ చేసి ఉండాలి. అవి మీ దగ్గర పెట్టుకోవాలి మీరు. మీ పర్సనల్ మొబైల్‌లో గానీ, లేకుంటే మీ దగ్గర ఒకవేళ కంప్యూటర్ ఉంటే కంప్యూటర్‌లో గానీ, ల్యాప్‌టాప్ ఉంటే ల్యాప్‌టాప్స్‌లో గానీ ఇందులో సేవ్ చేసుకోవాలి. దీంతో పాటుగా మీ కాడ క్యాస్ట్ డీటెయిల్స్ ఎస్సీ, ఎస్టీ, మరి ఇంకా బీసీయా, మరి ఇంకేమన్నా బీసీలో డిఫరెంట్ ఉన్న సబ్ క్యాస్ట్‌లా, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది పక్కా మీ దగ్గర ఉండాలి. ఉన్న తర్వాత మీరేం చేయాలంటే, ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? మీ అప్లికేషన్ ప్రాసెస్‌లో ఫిల్ చేయడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అప్లికేషన్ ఎట్లా ఫిల్ చేయాలి? అసలు దీంట్లో ఏమేమి ఉన్నాయనేవి మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే వీటిలో మనం ఏమి తప్పు చేసినా గానీ గూడా మనకు పేరు రాయడం తప్పు గానీ, లేకుంటే క్యాస్ట్ వేయడం గానీ తప్పు గానీ ఏమైనా చేస్తే మనకు ఆ డీటెయిల్స్ అనేవి అందులో రాంగ్ ఫిల్ అవుతాయి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీరు తప్పు డీటెయిల్స్ ఫిల్ చేయకూడదు. కొంచెం జాగ్రత్తగా, ఓపికగా కూర్చొని ఫిల్ చేయండి. వెబ్‌సైట్‌కి వెళ్దాం. వెబ్‌సైట్ చూపిస్తాను ఎలా ఉంటుందో. చూడండి, ఇది తెలంగాణ ఎలా సెర్చ్ చేయాలి మనం గూగుల్‌లో అంటే, చూడండి, డీసెట్ సిడిఎస్సి తెలంగాణ అని కొడితే ఇదొస్తుంది. ఇది మనం డైరెక్ట్ క్లిక్ చేసుకోవాలి. 2023 అని ఉంది. బట్ మనం క్లిక్ చేస్తే 2025కి వెళ్ళిపోతాము. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది. మీకేదైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ ఈ కాంటాక్ట్ వాళ్ళని మనం ఫోన్ చేసి అడగొచ్చు. ఈమెయిల్ ఐడీ కూడా ఇక్కడ ఇచ్చారు. ఈమెయిల్ ఐడీ కూడా మనము మెయిల్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు కాల్ చేయాలనుకుంటే 10:30 AM to 5 PM మీకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేయొచ్చు. సండేస్ అండ్ పబ్లిక్ హాలిడేస్‌లో వాళ్ళు అవైలబుల్‌లో ఉండరు. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, గైడ్ ఇచ్చారు. సో, అది మనం పక్కకు పెడితే అప్లికేషన్ ఫామ్ ఉంది. ఎలా ఉంది అప్లికేషన్ ఫామ్ అంటే, అప్లికేషన్ ఫామ్‌లో ముఖ్యమైనటువంటి స్టేజెస్ ఏంటంటే అప్లికేషన్ ఫీ పేమెంట్, పేమెంట్ స్టేటస్, ఫిల్ అప్లికేషన్ ఫామ్ అండ్ ప్రింట్ అప్లికేషన్. అప్లికేషన్ ఫీ పేమెంట్ కొడితే ఇలా వస్తుందండి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ షుడ్ బి యాజ్ పర్ ఎస్ఎస్‌సి మెమో ఓన్లీ. అంటే మనం ఎస్ఎస్‌సిలో ఉన్న విధంగానే డీటెయిల్స్ అప్డేట్ చేయాలి. ఏమని అప్డేట్ చేయాలి? ఎంటర్ క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీడియం ఆఫ్ టెస్ట్, మొబైల్ నెంబర్. ఇవన్నీ పేమెంట్ మోడ్, మరి నెట్ బ్యాంకింగా, హెచ్‌డిఎఫ్‌సియా, ఐసీఐసీఐ, నెట్ బ్యాంకింగా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, అది అప్లోడ్ చేసి మనము ఇక్కడ అప్డేట్ చేయాలి. ఇక్కడ మనం డీటెయిల్స్ ఇవ్వాలా. డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అని కొడితే మనకు డైరెక్ట్ ప్రొసీడ్‌కి వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక
ఫీ పేమెంట్ రూ. 500 ఉంటుంది ఈ ఎగ్జామ్‌కు. కానీ మీరు డీటెయిల్స్ అనేది కరెక్ట్‌గా ఫిల్ చేయాలి. నేమ్‌లో గాని స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఉండకూడదు. అన్ని డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ మీరు పక్కా చెక్ చేసుకొని, సర్టిఫికేట్స్ పక్కకు పెట్టుకొని 10థ్ ఇంటర్మీడియేట్ యాస్ పర్ ఎస్ఎస్‌సి డీటెయిల్స్ ఫిల్ చేయాలి. క్యాండిడేట్ నేమ్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీరు ఏ మీడియంలో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారు, ఏ మోడ్‌లో పేమెంట్ అంటే నెట్ బ్యాంకింగ్ ద్వారానా, లేకుంటే డెబిట్ కార్డ్ ద్వారానా, క్రెడిట్ కార్డ్ ద్వారానా చేద్దాం అనుకుంటున్నారనేది ఆ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా అక్కడికి ఒక సైట్‌కెళ్ళిపోతుంది. అక్కడ మీకు ఓటీపీ వస్తుంది మొబైల్‌కి. మీకు ఓటీపీ వచ్చిన తర్వాత అమౌంట్ అనేది మీరు ఫిల్ చేయాల. మీరు ఎలా ఫిల్ చేయాలన్న దానికి ఈ స్క్రీన్ షాట్ అనేది మీకు చూపిస్తున్నాను. క్యాండిడేట్ నేమ్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత సెలెక్టెడ్ మోడ్, తర్వాత మీరు డైరెక్ట్ ఒక సైట్ లోపలికెళ్ళిపోయి అక్కడ మీరు అమౌంట్ పే చేయాలి. పే చేసిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ ఐడీ వస్తుంది. ఆ రిఫరెన్స్ ఐడీ మీరు పే చేసిర్రా లేదా అనేది తెలుసుకోవడానికి ఇక్కడ ప్రొవైడ్ నో యువర్ పేమెంట్ స్టేటస్‌లో పెడితే మీకు మీరు పేమెంట్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. తర్వాత మీరు అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయాలా. ఎలా చేయాలి? ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఉంటుంది. మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ ఇచ్చి, మొబైల్ నంబర్ ఇచ్చిన తర్వాత మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ అని కొడితే మీరు ఆటోమేటిక్‌గా అప్లికేషన్ ఫార్మ్‌కి వెళ్ళిపోతారు. అప్లికేషన్ ఫామ్‌లో మీకు బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే నేము, ఫాదర్ నేము, మదర్ నేము అండ్ మీరు ఏ మీడియంలో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారు, మీ క్వాలిఫికేషన్ ఏంది, ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీ క్యాస్ట్ ఏంది, నెక్స్ట్ మీకు మీరు మైనారిటీయా, నాన్ మైనారిటీయా, మీకు జెండర్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. కానీ తెలుసు సింపుల్‌గానే ఉంటుంది. మీరు ఫిల్ చేసేసేయాలి. ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్‌లో క్వాలిఫికేషన్ ఉంటుంది. ఆ క్వాలిఫికేషన్ గూడా ఫిల్ చేయాలా. అంటే మీరు ఎస్ఎస్‌సియా, లేకుంటే సిబిఎస్‌సియా, ఐసీఎస్‌సియా అనేది గూడా అక్కడ డీటెయిల్స్ రాయాలి. అండ్ ఇంటర్మీడియేట్ రాసారా? మీకక్కడ సర్టిఫికేట్ ఉందా? లేకుంటే ఆహ్, మీరు అపియర్ అయినా పర్లేదు. మీరు కంప్లీట్ అయినా పర్లేదు. డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేయాలి. సెంటర్ ప్రిఫరెన్షియల్ ఎక్కడ రాద్దాం అనుకుంటున్నారు? ఏ ఊర్లో? ఏ సిటీలో రాద్దాం అనుకుంటున్నారు? అనేది సెంటర్ ప్రిఫరెన్షియల్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అని. ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా అప్‌లోడ్ చేయాలా. తర్వాత మీకు ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీరు ఒకసారి సేవ్ చేసిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ అని వస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు ప్రింట్ అప్లికేషన్ వస్తుంది. మీకు ఇలా డీటెయిల్స్ వస్తాయి. ఆహ్, ఇది ఆ డీటెయిల్స్ మీరు ఫిల్ చేసి మీరు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ కొడితే మీకు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీరు కంప్లీట్ చేయొచ్చు. కానీ దీని ఫీజ్ ఎంత అనంటే ఓన్లీ రూ. 500. ప్రతి ఒక్కరు రాయండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ రాయండి. మీకు ఒక ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఒక అవగాహన వస్తుంది. మీ అవగాహన కోసం మీరు ఈ ఎగ్జామ్ రాయండి. వస్తే మీకు నచ్చితే కోర్స్ చేయండి. చేసి 10 మందికి టీచర్స్ అయ్యి 10 మందికి విద్యార్థులకు చదువు చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. అవసరమైన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.